టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అలాగే బోండా ఉమా వివరణ తీసుకోవాల్సిన నిర్ణయించింది. దీంతో ఏం జరుగుతుందా అని టీడీపీ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో చిచ్చు పెట్టింది. ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఉమా వేదికను పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా ఉమా వివరణ తీసుకోవాలని పార్టీ నేతలు పల్లా, నిమ్మలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తనను వివరణ అడగడంపై సన్నిహితుల దగ్గర బోండా ఉమా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్న తన వివరణ మాత్రమే అడగడంపై సన్నిహితుల వద్ద బోండా అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ముద్రగడ సంస్మరణ సభ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిందని, అన్ని చోట్ల కూటమి నేతలు వైసీపీ వాళ్లతో పాల్గొన్న తనను మాత్రమే టార్గెట్ చేశారని బోండా సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. గుంటూరులో జనసేన నుంచి బయటకు వెళ్లిన దాసరి రాము ముద్రగడ సంస్మరణ సభ పెడితే వెళ్లానని, దానికి అంబటి వస్తే తన బాధ్యత ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు బోండా. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని చెప్పే ఆలోచనలో బోండా ఉమా ఉన్నట్లు తెలుస్తోంది.